స్వర్గంలో జరిగిన ఒక్క చిన్న పొరపాటు భూమిమీద అంత పెద్ద ఇతిహాసానికి ఎలా దారితీసిందంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. ఈరోజు మన విశ్లేషణలో అసలు భీష్ముడి జన్మరహస్యమేంటి, ఆ అష్టవసువుల శాపం వెనుకున్న కథేంటో వివరంగా తెలుసుకుందాం. మరి లేట్ చేయకుండా ఈ ఆసక్తికరమైన కథలోకి వెళ్ళిపోదాం. అసలు ఇక్కడే ఒక పెద్ద మిస్టరీ దాగి ఉందండి. ఎక్కడో స్వర్గంలో ఎలాంటి కష్టాలూ లేకుండా బతికే ఆ మహాశక్తివంతమైన దేవతలు వాటన్నింటినీ వదిలేసి ఇలా భూమిమీద మనుషుల్లా ఎందుకు పుట్టాల్సి వచ్చింది? వాళ్లకు అవసరమేమొచ్చింది? ఈ ప్రశ్నలోనే మన కథకి సంబంధించిన అసలు సీక్రెట్ దాగి ఉంది. మొదటి భాగం దేవవ్రతుని రహస్యం. ఇతను ఒక సాధారణ శిశువు కాదు. మనం మహాభారతంలో భీష్ముడు అని పిలుచుకునే ఆ గొప్ప యోధుడే అసలు పేరు దేవవ్రతుడు. నిజానికి ఆయన భూమికి చెందిన వ్యక్తి కానే కాదు. స్వర్గలోకంలో అష్టవసువులు అని 8 మంది దివ్యదేవతలుంటారు. ఈ మొత్తం విశ్వం బ్యాలెన్స్ తప్పకుండా చూసుకునే అత్యున్నత బాధ్యత వాళ్లదే. ఆ 8 మందిలో ఒకరే మన దేవవ్రతుడు. ఈ అష్టవసువులు అంటే ఏదో సాధారణ దేవతలు కారండోయ్. అగ్ని, వాయువు, జలం, ప్రకాశం ఇలా సృష్టికి మూలమైన అత్యంత స్వచ్ఛమైన పవర్ఫుల్ ప్రకృతి శక్తులకు వీళ్లు ప్రతిరూపాలు. మరి అంతటి గొప్ప శక్తులకు అసలు భూమిమీదకి రావాల్సిన కర్మ ఏమొచ్చిందో ఇప్పుడు చూద్దాం. రెండవ భాగం భూమిపైకి రాక. ఆ విహారయాత్రలో అసలు ఏం జరిగింది? ఒకరోజు ఈ వసువులంతా తమ భార్యలతో కలిసి సరదాగా భూమిమీద ఉన్న అడవులు, నదులు చూస్తూ ఒక విహారయాత్రకు వచ్చారు. అలా ప్రయాణిస్తూ అత్యంత శక్తివంతమైన వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అంతటి ప్రశాంతమైన పవిత్రమైన ప్రదేశంలో వాళ్లు అడుగు పెట్టడమే వాళ్ల జీవితాలను పూర్తిగా మార్చేయబోతోందని వాళ్లకప్పుడు అస్సలు తెలీదు. ఆ ఆశ్రమంలో వాళ్ల కంటపడిన ఒక అద్భుతమే నందిని. ఇది మనకి రోజు కనిపించే సాధారణంగా ఆవు అనుకుంటే పొరబాటే. దేవతలకే సొంతమైన ఆ కామధేనువు సంతానమిది. తన యజమాని ఏది కోరుకుంటే అది క్షణాల్లో ఇచ్చేగల అపారమైన శక్తి ఈ దివ్య గోవు సొంతం. అది కేవలం ఒక జంతువు కాదు, సాక్షాత్తూ ఆ మహర్షి ప్రాణంగా చూసుకుని పవిత్రమైన సంపద. అయితే ఒక చిన్న కోరిక ఎంతటి పెద్ద వినాశనానికి దారితీస్తుందో మనమిక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఆశ్రమంలోకి రావడం, అందులో ఒక వసుభార్య ఆ నందిని చూసి మంత్రముగ్ధురాలవ్వడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. ఈ ఆవుని ఎలాగైనా నా స్నేహితురాలికి బహుమతిగా ఇవ్వాలి అని ఆమె అనుకోవడమే అసలు అనర్థానికి దారితీసింది. ఆ ఒక్క చిన్న కోరిక ఎంతటి మహాపాపానికి దారితీసిందో గమనించండి. ఇక్కడ ఆ దేవతల మనసులో ఎంత సంఘర్షణ జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. మొదట వాళ్లు ఇది మహర్షి ఆస్తి, దీన్ని దొంగిలించడం మహాపాపం, అధర్మం అని ఖచ్చితంగా తేల్చి చెప్పారు. కాని ఆ భార్య పదే పదే పోరు పెట్టేసరికి వాళ్లు కూడా లొంగిపోయారు. చివరికి తమ ధర్మాన్ని పక్కన పెట్టి సరిగ్గా వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో లేని సమయం చూసి ఆ దివ్య గోవును అపహరించేశారు. ధర్మం కంటే కోరిక గెలిచిన క్షణమది. మూడవ భాగం వశిష్ఠుని భయంకరమైన శాపం. దొంగతనం చేసేసి ఇక ఎవ్వరికీ తెలీకుండా తప్పించుకున్నామని ఆ వసువులు మురిసిపోయారు. కాని వాళ్లు మర్చిపోయిన విషయమేంటంటే వశిష్ఠుడు ఒక మహాతపస్వి. ఆయన ఆశ్రమానికి తిరిగి రాగానే అక్కడ నందిని లేకపోవడం గమనించాడు. ఎవరూ ఆయనకి చెప్పాల్సిన పనేలేదు. తనకున్న దివ్యమైన దృష్టితో ఏ వసువులు ఆ పని చేశారో ఇట్టే పసిగట్టేశాడు. దేవుళ్లైనా సరే ఒక నిజమైన మహర్షి కళ్లను కప్పిపుచ్చలేరు కదా. ఇక మహర్షి కోపం కట్టలు తెంచుకుంది. ఆయన నోటి నుండి అత్యంత భయంకరమైన మాటలొచ్చాయి. ధర్మాన్ని మరచి దొంగతనం చేసిన మీరు భూమిపై సాధారణ మానవులుగా జన్మించండి అని శపించేశాడు. ఒక్కసారి ఊహించుకోండి, స్వర్గలోకల్లో అసలు చావు అంటే ఏంటో కూడా తెలియకుండా బతికే ఆ దేవతలకు కష్టాలు, రోగాలు, మరణం అన్నీ ఉండే భూమిమీద ఒక మానవుడిగా పుట్టడమంటే మాటలా? అది ఊహించడానికే ఒక భయంకరమైన శిక్ష. నాల్గవ భాగం క్షమాపణ కోసం ప్రార్థన. ఆ శాపం వినగానే వసువులు గడగడలాడిపోయి మహర్షి కాళ్లమీద పడిపోయారు. వాళ్ల దీనస్థితి చూసి వశిష్ఠుడికి కొంచెం జాలివేసింది. కాని ఇచ్చిన శాపాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోలేడు కదా. అందుకే దొంగతనంలో నేరుగా పాల్గొనని ఆ 7 వసువులకు భూమిపై పుట్టిన వెంటనే శాప విముక్తి కలుగుతుందని కాస్త కరుణ చూపించాడు. కాని భార్య కోరిక మేరకు ఆ దొంగతనానికి అసలు కారణమైన ఆ 8వ వసువు ఉన్నాడు చూశారా, అతను మాత్రం భూమిపై సుదీర్ఘకాలం పాటు ఉంటూ కష్టాలతో కూడిన జీవితాన్ని అనుభవించాల్సిందే అని శపించాడు. ఆ ఒక్కడు, ఆ 8వ వసువు
అనుభవించాల్సిన ఒంటరితనం ఎంతో భయంకరమైనది. తన తోటి 7 పుట్టిన వెంటనే విముక్తి పొంది స్వర్గానికి వెళ్ళిపోయినా తను మాత్రం తన కర్మను అనుభవిస్తూ భూమిపైనే ఆ ఒంటరి పోరాటం చెయ్యాల్సిందే అని మహర్షి తేల్చి చెప్పాడు. 5వ భాగం భీష్ముడి జననం మరియు వాళ్ళ విముక్తి మార్గం. ఇక భూమిపై మానవులుగా పుట్టడం తప్పదు అని ఫిక్సయ్యాక ఆ వసువులు నేరుగా పవిత్రమైన గంగాదేవి దగ్గరకు పరుగెత్తారు. తల్లి, నువ్వే మాకు తల్లిగా జన్మనిచ్చి ఈ నరకప్రాయమైన శాపం నుండి మమ్మల్ని కాపాడు అని ఎంతో దీనంగా వేడుకున్నారు. వాళ్ల బాధను చూసి ఆ గంగామాత మనసు కూడా కరిగిపోయింది. అయితే ఇక్కడ గంగాదేవి చూపించిన దయ వెనుక ఒక కఠినమైన సత్యం దాగి ఉంది. మొదటి 7 బిడ్డలు పుట్టిన వెంటనే ఆమె స్వయంగా వారిని తీసుకువెళ్లి నదిలో వదిలేసి వారి ఆత్మలకు వెంటనే శాపవిముక్తి కలిగించింది. వినగానికిది కొంచెం షాకింగ్గా, బాధాకరంగా అనిపించినా ఆ 7 వసువులకు స్వర్గానికి చేరుకోవడానికి అదొక్కటే దారి. కాని ఆ 8వ బిడ్డ పరిస్థితి వేరు కదా. శాపం ప్రకారం అతను భూమిపైనే మిగిలిపోవలసి వచ్చింది. అలా గంగాదేవి చేతిలో విముక్తి పొందకుండా మిగిలిపోయిన ఆ 8వ శిశువే మన దేవవ్రతుడు. ఆ దేవవ్రతుడే తన జీవితకాలంలో ఎదుర్కొన్న ఎన్నో కష్టాలు, ఆ తర్వాత తీసుకున్న భయంకరమైన ప్రతిజ్ఞల కారణంగా భీష్ముడు అని చరిత్రలో నిలిచిపోయాడు. కేవలం ఒక శాపంగా ప్రారంభమైన అతని జీవితం చివరికి ఒక గొప్ప త్యాగానికి ప్రతిరూపంగా మారిపోయింది. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఆ ఒక్క క్షణం, ఒక చిన్న ఆకర్షణ, ఒక ఆవును దొంగిలించాలనే ఆ చిన్న ఆలోచన రాకపోయి ఉంటే దేవవ్రతుడు భూమిపై పుట్టేవాడే కాదు. అసలు భీష్ముడే లేకపోతే ఆ మహాభారతమే ఉండేది కాదు కదా. ఒక చిన్న తప్పు ప్రపంచ చరిత్రను, ఒక మహాసంగ్రామాన్ని ఎలా మార్చేసిందో చూసారా? మన చిన్న చిన్న కర్మలు, కోరికలు భవిష్యత్తును ఎలా శాసిస్తాయో చెప్పడానికి ఈ కథ ఒక గొప్ప ఉదాహరణ. మరి ఇలాంటి అద్భుతమైన మరో కథతో మళ్ళీ కలుద్దాం.